హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఫ్లిప్కార్ట్లో మార్చ్ 7th నుంచి బిగ్ సేవింగ్ డేస్ అయితే స్టార్ట్ అవుతుంది. బిగ్ సేవింగ్ డేస్లో ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్కి మంచి ప్రైస్ డ్రాప్ అయితే మనం రెగ్యులర్గా అయితే చూస్తున్నాము. ఈసారి కూడా స్మార్ట్ ఫోన్, గ్యాడ్జెట్స్, యాక్సెసరీ, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్కి అయితే ఒక మంచి ప్రైస్ డ్రాప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ సేల్లో ఏ స్మార్ట్ ఫోన్స్కి ప్రైస్ డ్రాప్ అయితే అవుతుందని చెప్పి ఆ స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ అయితే వీళ్ళు షేర్ చేశారు. సో వీళ్ళు షేర్ చేసిన లిస్ట్లో ఏ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చు, ఏ స్మార్ట్ ఫోన్ మనం అవాయిడ్ చేయాలనేది వచ్చి ఈ రోజు మన వీడియోలో అయితే చూద్దాము. అండ్ దానికి ముందు టెలిగ్రామ్లో ఉన్న మన డీల్స్ ఛానల్ మీరు ఇంకా జాయిన్ చేయలేదంటే తప్పకుండా చెక్ చేసి జాయిన్ చేయండి. రెగ్యులర్గా మంచి డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తుంటాము, తప్పకుండా మీకు కూడా బాగా నచ్చుతుంది. డీల్స్ ఛానల్ నేమ్ వచ్చి ఏటీటీ డీల్స్, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇప్పుడైతే మనం ఈ సేల్ స్నీక్ పీక్ అయితే చూద్దాం. ఆల్రెడీ మొబైల్ సెక్షన్లో వచ్చి మార్చ్ 7th నుంచి సేల్ స్టార్ట్ అవుతుందన్న ఒక కన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే వీళ్ళు ఐఫోన్ 16 సిరీస్ని అయితే బాగా టార్గెట్ చేశారు. సో 16 సిరీస్కి ఒక మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 16 ప్రో మ్యాక్స్ని అయితే ఇప్పటికి ప్రస్తుతానికి అయితే ఇగ్నోర్ చేయండి. సపోజ్ ఒకవేళ మీరు మార్చ్ మంత్లో 16 సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టయితే 16 ప్లస్ అండ్ రెగ్యులర్ 16 మోడల్ అయితే ట్రై చేయొచ్చు. ఐఫోన్ 16e కూడా కంప్లీట్గా స్కిప్ అయితే చేసేయండి. అండ్ 16 వచ్చి 65,000కి లోపల దొరికితే ఖచ్చితంగా వచ్చి వర్త్గా అయితే ఫీల్ అవుతుంది. ఒకవేళ మీకు బ్యాటరీ ఇంపార్టెంట్ అయితే ఐఫోన్ 16 ప్లస్ కూడా వచ్చి మనం ట్రై చేయవచ్చు. కెమెరా ఏరియాస్లో కూడా మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే ఉండదు ఈ రెండు ఫోన్స్లోనూ. నెక్స్ట్ వచ్చి వీళ్ళు మోటో H50 ఫ్యూషన్ అయితే హైలైట్ చేశారు. కానీ H50 ఫ్యూషన్ ఇప్పుడు 2025 అయితే మనం కంప్లీట్గా దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఆ ప్రైస్ బ్రాకెట్లో బెటర్ ఫోన్స్ అయితే ఉంది. H50 ఫ్యూషన్ ఒకవేళ 16,000 ఆర్ బిలో దొరికితే ఆ ప్రైస్కి అయితే కొంచెం వర్త్గా అయితే ఫీల్ అవుతుంది. కానీ అబౌవ్ 16,000 అయితే మనం మోస్ట్లీ స్కిప్ చేసేయచ్చు. ఓప్పో K12X ఉంది. K12X కూడా వచ్చి ఒక డీసెంట్ అయిన స్మార్ట్ ఫోన్. ఓప్పో K12X 6GB వేరియంట్ వచ్చి 10,500 కన్నా తక్కువ దొరికితే ఆ ప్రైస్కి అయితే మనం ఒక లుక్ వేయచ్చు. బట్ అబౌవ్ 11,000 అంటే ఓప్పో K12X అయితే మనం స్కిప్ చేయొచ్చు. అండ్ వివో T3 5G వచ్చి ఫార్ షూర్ ఒక మంచి స్మార్ట్ ఫోన్. పర్ఫార్మెన్స్ పరంగా మనకి ఏ కాంప్రమైజ్ అయితే ఉండదు. ముఖ్యంగా రియర్ కెమెరాలో ఫోటోగ్రఫీకి అయితే బాగుంటుంది. ఈ బడ్జెట్లో వీడియోగ్రఫీకి అయితే మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ M35 లాంటి ఫోన్ వచ్చి వీడియోగ్రఫీలో ఇంకా కొంచెం స్లైట్ ఎడ్జ్ అనేది ఉంది. కానీ ఫోటోగ్రఫీ అని చూసుకుంటే వివో T3 5G అస్సలు డిసప్పాయింట్ చేయదు. అండ్ ఇంపార్టెంట్ గా పోర్ట్రైట్స్ ఫోటోస్ కూడా చాలా బాగుంటుంది. ఆ మోడల్ అయితే ట్రై చేయవచ్చు. ఆల్రెడీ మీరు మన డీల్స్ ఛానల్ లో ఉంటుంటే T3 సేల్ గురించి మీకు తెలిసి ఉంటుంది. లాస్ట్ 10 days లో ప్రైస్ అయితే బాగా ఫ్లక్చువేట్ అయ్యి లోవెస్ట్ ప్రైస్ అయితే 15,500 వరకు వచ్చింది. ఈ సేల్ లో మేబీ 15,500 ఆర్ ఇంకా తక్కువకి వస్తే ఖచ్చితంగా వచ్చి వర్త్గా అయితే ఫీల్ అవుతుంది. 16,000 లోపల ఉంటే కూడా T3కి అయితే ఒక మంచి ప్రైస్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ రియల్మీ P1 కూడా ఒక మంచి ఫోనే. బట్ సేల్ టైంలో 13,000 ఆర్ బిలో దొరికితే ఇంకా కొంచెం బెటర్గా అయితే ఫీల్ అవుతుంది. బట్ అబౌవ్ 13,000 అంటే మనకి ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉంది. రియల్మీ P1 కూడా ఎంత ప్రైస్కి వస్తుందో అనేది మనం వెయిట్ చేసి చూద్దాము. అండ్ గెలాక్సీ S24 ప్లస్ చూసారా, ఈ సామ్సంగ్ ఫోన్ ఒక యూనిక్ అయిన ఫోన్, ఎక్సినోస్ ప్రాసెసర్తో వస్తుంది. కానీ ఇప్పుడు రెగ్యులర్గా అయితే మనకి 60,000 రూపీస్కి అయితే సెల్ చేస్తున్నారు. ఈ ప్రైస్కి అయితే కాస్త హోల్డ్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా S25 సిరీస్ కూడా లాంచ్ అయింది కాబట్టి ఎక్సినోస్ మోడల్ని అయితే కొంచెం హోల్డ్ చేయండి. ఒకవేళ ఎమర్జెన్సీ లేదంటే మన బిగ్ బిలియన్ డే సేల్ టైంలో కావాలంటే చూడవచ్చు. ఆ టైంలో ఒక 45,000 ఆర్ బిలో దొరికితే చాలా వర్త్గా అయితే ఫీల్ అవుతుంది. కానీ 60,000కి కొంచెం అయితే మనం హోల్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మోటో G85 అయితే ఉంది. G85 కూడా ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసేవచ్చు. మేబీ G85 వచ్చి ఒక 14,000 ఆర్ బిలో దొరికితే ఆ ప్రైస్ని అయితే జస్టిఫై చేసే ఒక స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. కానీ 17,000-18,000కి వచ్చి కళ్ళు మూసుకొని మనం స్కిప్ చేసేవచ్చు. ఆ 17,000-18,000లో బెటర్ ఫోన్స్ అయితే ఉంది. వివో T3 లైట్ ఉంది, అది కూడా మనం స్కిప్ చేసేయచ్చు. అండ్ ఆ 10,000 రూపీ ప్రైస్లో మనకు వచ్చి మోటో G45 చాలా బెటర్ ఆప్షన్ అది. సో మోటో G45 రెగ్యులర్గా మనకి సేల్ అని వస్తేనే చాలు. ఆ 8GB 128GB వేరియంట్ అయితే మనకి 11,000కే వచ్చి దొరుకుతుంది. సో 11,000కి వచ్చి సూపర్ వర్త్. సపోజ్ మీకు బడ్జెట్ టైట్గా ఉందనుకుంటే కూడా 4GB వేరియంట్ కూడా మనం 10,000కి అయితే ట్రై చేయవచ్చు. సో G45 ఫార్ షూర్ వర్త్. అండ్ T3 Pro అయితే సూపర్ డూపర్ వర్త్ అయిన ఫోన్. 20,000కి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా వర్త్గా అయితే ఫీల్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3తో వస్తుంది. సిగ్నల్ రిసెప్షన్ లాంటి ఏరియాస్లో కూడా మనకు అసలు కాంప్రమైజ్ లేదు. 7 Gen 3 ఒక మోడమ్ కూడా ఇంకా కొంచెం మంచి క్యాపబుల్ అయిన మోడమ్ దాంట్లో ఉంటుంది. వైఫై రిసెప్షన్ లాంటి ఏరియాస్లో మనకు అసలు కాంప్రమైజ్ లేదు. రియర్ కెమెరా, ఫోటోగ్రఫీ కూడా మనకి బాగుంటుంది. సో బ్యాటరీ బ్యాకప్ ఇలాంటి ఏరియాస్లో అయితే T3 మనకి అసలు ఏ విధంగా కాంప్రమైజ్ లేదు. ఓవరాల్ గా అయితే ఒక మంచి బ్యాలెన్స్డ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. వివో T3 Pro లాస్ట్ గా అయితే మన డీల్స్ ఛానల్లో 19,000 కూడా మన డీల్ షేర్ చేసాము. సో ఈ సేల్ లో 19,000కి వచ్చినా వర్తే. బట్ 20,000 ఆర్ బిలో దొరికితేనే వచ్చి చాలా వర్త్ T3 Pro. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉందనుకుంటే మీరు T3 Proలో ఒక 256GB అయితే ప్లాన్ చేయొచ్చు. బట్ ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్ అని చూసుకుంటే ఒక అప్డేట్ వచ్చి పెండింగ్ ఉంది. Android 15 ఆల్రెడీ వచ్చేసింది. Android 16 వచ్చి లాస్ట్ అప్డేట్. ఎందుకంటే T3 Proకి 2 మేజర్ అప్డేటే. కానీ స్టిల్ ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాము చాలా ఫోన్స్ మార్కెట్లో 20,000లో అయితే లాంచ్ చేస్తున్నారు. కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్ కన్నా T3 Pro అయితే చాలా బెటర్ ఆప్షన్ అది. అప్డేట్స్ ఇంపార్టెంట్ లేదనుకునే వాళ్ళకైతే సూపర్ వర్త్, ఖచ్చితంగా కన్సిడర్
చేయవచ్చు. నెక్స్ట్ ఏంటంటే గూగుల్ పిక్సెల్ 9 కూడా వీళ్ళు లిస్ట్ చేశారు ఈ డీల్ లో. సో గూగుల్ పిక్సెల్ 9 వచ్చి సేల్ టైమ్ లో అయితే మనకి మంచి ప్రైస్ డ్రాప్ అయితే ఉంటుంది. సో పిక్సెల్ 9 ఎంత ప్రైస్ డ్రాప్ ఉందో చూసుకుని దాని తర్వాత అయితే మనం ప్రొసీడ్ అవ్వచ్చు. 9A గురించి రూమర్స్ కూడా స్టార్ట్ అయింది అండ్ ఈ మంత్ 19th నుంచి ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అవుతుందని కొత్త లీక్స్ స్టార్ట్ అయింది. జనరల్ గా పిక్సెల్ సిరీస్ లాంచ్ అయ్యే టైం అయితే చాలా ప్రీమియం గా అయితే లాంచ్ అవుతుంది. పిక్సెల్ 8A మనం చూసాం 55,000 కి అయితే ఇండియన్ మార్కెట్ లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు ఏందని చూసుకుంటే 33-35,000 అంతా మనకి దొరుకుతుంది. సో ఒక 2-3 months లోనే డ్రాస్టిక్ గా ప్రైస్ అయితే డ్రాప్ అయిపోతుంది. పిక్సెల్ కొనాలని ప్లాన్ లో ఉంటే మాత్రం కాస్త ఓపిక పట్టండి. సేల్ టైంలో అయితే మన అన్ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్లో అయితే పిక్సెల్ గ్రాప్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటికి కొంచెం హోల్డ్ చేయండి మీరు. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ 40X కూడా లిస్ట్ చేశారు. 40X అంత వర్త్ అయిన ఫోన్ అయితే కాదు. 14,000 కి అయితే రెగ్యులర్ గా సెల్ చేస్తుంటారు. 40X వచ్చి మనకి 6GB ర్యామ్ వేరియంట్ మేబీ 10,000 కన్నా తక్కువగా దొరికితే ఆల్రెడీ మీరు ఇన్ఫినిక్స్ యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ కూడా నేను ఇన్ఫినిక్స్ ట్రై చేయాలా 10,000 బడ్జెట్ అనుకుంటే అలాంటి యూసెస్ అయితే ట్రై చేయవచ్చు. కానీ అబౌట్ 10,000 అయితే మనం స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చి పోకో C75 అయితే లిస్ట్ చేశారు. పోకో C75 మంచి ఫోన్. మన ఛానల్లో రెడ్మీ A4 5G అయితే వీడియో చేసి ఉంటాము. రెండు సిమిలర్ ఫోన్స్. కానీ ఏంటంటే ఎయిర్టెల్ 5G అయితే సపోర్ట్ అవ్వదు. కానీ ఎయిర్టెల్ 4G మిగతా నెట్వర్క్ లో 4G అయితే సపోర్ట్ అవుతుంది. ఒకవేళ 5G మీరు యూస్ చేయాలంటే జియో 5G మాత్రం సపోర్ట్ అవుతుంది. ఆల్రెడీ మీరు జియో సిమ్ యూస్ చేస్తున్నట్టయితే హ్యాపీగా అయితే పోకో C75 ట్రై చేయవచ్చు. సేల్ టైంలో ఏదైనా ఇంకా ప్రైస్ డ్రాప్ అయితే కొంచెం బెటర్ వాల్యూని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ లాస్ట్ గా అయితే నథింగ్ CMO ఫోన్ 1 కి అయితే లిస్ట్ చేశారు. దాని తర్వాత న్యూ లాంచెస్ ఉంది. ఎక్స్ట్రా మోడల్స్ ఏం వీళ్ళు పెద్దగా అయితే లిస్ట్ చేయలేదు. CMO ఫోన్ 1 రెగ్యులర్ గా మనం చూస్తున్నాము. ఫ్లిప్కార్ట్ లో లోవెస్ట్ ప్రైస్ వచ్చి ఇంతవరకు 12,500 కి అయితే వెళ్ళింది. ఆ ప్రైస్ కి అయితే చాలా వర్త్. ఒకవేళ CMO ఫోన్ 1 కొనాలనుకుంటే అండర్ 13,000 కి వస్తే మాత్రం చాలా వర్త్ గా అయితే ఫీల్ అవుతుంది. 13,000 కన్నా ఎక్కువగా ఉందంటే మనం ఖచ్చితంగా అయితే స్కిప్ చేసేయచ్చు. సో ఈ సేల్ ఎంత ప్రైస్ డ్రాప్ అవుతుందో మనం వెయిట్ చేసి చూద్దాము. ఇప్పుడు చెప్పిన ప్రైసెస్ అంతా మీరు ఒక రెఫరెన్స్ కి అయితే యూస్ చేసుకోండి. వన్స్ సేల్ ప్రైస్ అయ్యాక సేల్ ప్రైసెస్ కి ఏ స్మార్ట్ ఫోన్ వర్త్ గా ఉందో లేదో అనేది వచ్చి మన ఛానల్ వీడియో అయితే చేస్తాను. ఈ సేల్ లో మీకు ఏ టాపిక్స్ గురించి వీడియో కావాలో కింద కమెంట్ లో అయితే షేర్ చేయండి. ఆ కేటగిరీ నుంచి వీడియో అయితే మన ఛానల్ ట్రై చేస్తాను. అండ్ టెలిగ్రామ్ లో ఉన్న మన డీల్స్ ఛానల్ మీరు ఇంకా జాయిన్ అవ్వాలంటే తప్పకుండా జాయిన్ చేసుకోండి. రెగ్యులర్ గా మంచి డీల్స్ అయితే అక్కడ షేర్ చేస్తుంటాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే రీసెంట్ గా వచ్చి 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. మన ఛానల్ నుంచి మంచి కంటెంట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మల్టిపుల్ టాపిక్స్ నుంచి కూడా వీడియోస్ తీసుకొస్తాను నేను. రీసెంట్ గా బ్రదర్ లేబుల్ ప్రింటర్ కూడా మన ఛానల్ లో వీడియో చేశాను. ఆ కార్డ్స్ లో కూడా అటాచ్ చేస్తా. తప్పకుండా చెక్ చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో మీ అందరిని కలుస్తాను. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.